ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐఏఎస్ సబ్జెక్ట్ వన్స్ అగైన్. ఈరోజు డేటు 2nd జూన్ 2021. ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ హిందూ న్యూస్ పేపర్లో మనకు అబౌట్ ది చైల్డ్ లేబర్. ఓకే, చైల్డ్ లేబర్ గురించి మనకు ఈ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట. అసలు ఈ రోజు ఎందుకు ఈ ఆర్టికల్ వచ్చింది మనకు డిస్కస్ చేసినట్టయితే యాక్చువల్గా యునైటెడ్ నేషన్ అంటే యుఎన్ఓ వాళ్ళు వాట్ వి కాల్ యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏంటంటే 2021ని ఓకే 2021ని ది డిక్లేర్ ఇంటర్నేషనల్ ఇయర్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఓకే, అంటే ఈ ఇయర్ని అంటే యునైటెడ్ నేషన్స్ వాళ్ళు ఏంటంటే ప్రతి ఇయర్ ఒక గోల్ టార్గెట్ చేసుకుంటారు అనమాట. అలాగే ఇయర్ని 2021ని ఎందుకోసం టార్గెట్ చేసుకున్నారంటే టు ఎలిమినేట్ ది చైల్డ్ లేబర్. ఓకే, చైల్డ్ లేబర్ ఎలిమినేట్ చేయడం కోసం అని చెప్పేసి మనకు ఈ 2021ని వాళ్ళు గోల్గా తీసుకోవడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏంటంటే మనకు ఈ ఆర్టికల్ రావడం జరిగింది అనమాట ఈరోజు. ఓకేనా, వాట్ ఆర్ ద మేజర్ కాన్ఫ్లిక్ట్ రీజన్స్ ఫర్ ది చైల్డ్ లేబర్. ఓకే, ఈ చైల్డ్ లేబర్స్ కోసం మన ఇండియాలో ఎన్ని స్టెప్స్ తీసుకుంటున్నారు, ఇలా టాపిక్స్ అని మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తాం. ఫస్ట్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఓకే, చైల్డ్ లేబర్ మీనింగ్ ఏమంటే మనకి సింపుల్గా ఎవరైతే తక్కువ అంటే ఏజ్ మినిమం బిలో 18 years లోపల. ఓకేనా, యాక్చువల్గా మనకు 16 years అని చెప్తారు, బట్ బిలో 18 years లోపల ఎవరైనా వర్క్ చేసినట్లయితే, ఎవరైతే మైనర్స్ అయినా వర్క్ చేసినట్లయితే వాళ్ళందరూ మనకి ఏమవుతారంటే దే కాల్ ఇట్ యాజ్ చైల్డ్ లేబర్స్. ఓకే, వాళ్ళని చైల్డ్ లేబర్స్ అని చెప్తాం కదా. బట్ మన ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ లో కన్వెన్షన్ ప్రకారం అయితే 16 years అనమాట. ఓకే, 16 years, బట్ ఇండియాలో అయితే మనకు 18 years. ఓకే, 18 years కన్నా తక్కువ అంటే వీళ్ళందరూ పిల్లల కిందకి వస్తారు, మైనర్స్ కిందకి వస్తారు కాబట్టి వీళ్ళైతే ఎవరైతే వర్క్ చేస్తుంటారు. ఓకే, ఎలాంటి వర్క్స్ అంటే హజార్డ్ వర్క్స్ అనమాట. ఓకే, హజార్డ్ వర్క్స్ కానీ లేదంటే ఫోర్స్డ్ వర్క్స్ కానీ బాండేజ్ వర్క్స్ కానీ ఇలాంటి చేసిన వాళ్ళు అయితే మనం వాట్ వి కాల్ దెమ్ యాజ్ చైల్డ్ లేబర్. ఓకే, వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ ఫర్ చైల్డ్ లేబర్ ఇన్ ఇండియా అంటే మనకి ఏంటంటే సింప్లీ ది ఓన్లీ రీజన్ ఇస్ దట్ పవర్టీ. ఓకే, ది పవర్టీ ఈస్ ద రీజన్ ఫర్ చైల్డ్ లేబర్ అండ్ చైల్డ్ లేబర్ మేకింగ్ ద పీపుల్ పవర్టీ. ఓకే, అంటే ఏంటంటే వైస్ వర్స్ అనమాట. అంటే పావర్టీ వల్లనే మనకి ఏంటంటే పీపుల్ అనేవాళ్ళు చిన్నపిల్లలు అనేవాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఈ వర్క్ చేయడం వలన ఈ చిన్నపిల్లలు వర్క్ చేయడం వలన అగైన్ దే ఆర్ బికమింగ్ పూర్ పీపుల్. ఓకే, మళ్ళీ ఏంటంటే వాళ్ళు మళ్ళీ పావర్టీకి వెళ్ళిపోతున్నారు. పావర్టీ వల్లనే వర్క్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం ఈ వర్క్ చేయడం వల్ల మళ్ళీ పావర్టీకి వెళ్ళిపోతున్నారు అనమాట. అర్థమవుతుందా? సో ఇక్కడ అదే చెప్తున్నాను అనమాట. దీనివల్ల ఏమవుతుందంటే ఎవరైతే చిన్నపిల్లలు వర్క్ చేస్తుంటారు. ఓకే, దీనివల్ల అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ సపోర్ట్ కోసం కావచ్చు. ఓకే, అంటే పావర్టీ మెయిన్ రీజన్ ఆఫ్ కోర్స్. ఓకే, వాళ్ళ పూర్ పీపుల్ ఉన్నప్పుడు కానీ లేదంటే ఈ వాట్ వీకల్ ఇక్కడ మనకు వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ సరిగ్గా లేనప్పుడు కానీ వాళ్ళకి ఖచ్చితంగా తప్పనిసరిగా వర్క్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి టైంలో ఏంటంటే ఈ పిల్లలు అనేవాళ్ళు వాలంటరీ కావచ్చు లేదంటే వాళ్ళు ఆలోచించి వాళ్ళు వర్క్లోకి వెళ్ళిపోతుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఫోర్స్డ్ అనమాట. ఈ ఫోర్స్డ్ ఏంటో మనకి చెప్పాలంటే మనకు ఈ ట్రాఫికింగ్లో అంటే చైల్డ్ ట్రాఫికింగ్ ఉంటుంది కదా. అంటే మన చిన్నపిల్లల్ని ఎత్తుకోపోవడం కానీ లేదంటే ఎవరు పేరెంట్స్ ఎవరు లేకుండా ఆర్ఫన్ పీపుల్ ఉంటారు కదా, ఆర్ఫన్ చిల్డ్రన్. ఈ ఆర్ఫన్ చిల్డ్రన్ ఏంటంటే వాళ్ళు కొద్ది భయపెట్టడం కానీ లేదంటే వాళ్ళకి బెదిరించి లేదా ఫుడ్ ఏదో ఏదో ఒక ఆశ చూపించి ఏంటంటే మనకు వాటిగా వాళ్ళు వర్క్ చేయించడం. దానివల్ల ఏమవుతుందంటే మనకి ఎలాంటి వర్క్స్ చేస్తారు వాళ్ళు హజార్డ్ వర్క్స్ అనమాట. లైక్ మనకు ఎలాంటి వర్క్స్ అంటే లైక్ మన మైనింగ్స్లో కావచ్చు. ఓకే, మైన్స్లో లేదంటే మనకు ఈ ఫైర్ క్రాక్స్ డిపార్ట్మెంట్స్ అంటే మన ఫైర్ క్రాక్స్ చేశారు కదా, దాంట్లో అలాంటి కొద్దిగా డేంజరస్ వర్క్స్ దగ్గర మనకు వర్క్ చేయిస్తారు అనమాట. ఓకే, ఇవన్నీ మనకు రీజన్స్ చెప్పుకోవచ్చు మనకి సింపుల్గా. దేనికంటే మనకు చైల్డ్ లేబర్. అర్థమవుతుందా? ఈ చైల్డ్ లేబర్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఫిజికల్ డెవలప్మెంట్ ఆఫ్ చిల్డ్రన్ మనకు దెబ్బతింటుంది అనమాట. అంటే మనం చిల్డ్రన్ ఎక్కువ వర్క్ చేయొచ్చు. ఆ టైం ఈ 16 లేదా 18 years లోపల పిల్లలు వర్క్ చేశారనుకోండి, ఆ ఏజ్ ఏంటంటే పిల్లలు డెవలప్ అయ్యే ఏజ్ అనమాట. వాట్ వి కాల్ ఈ గ్రోత్ ఏజ్ అనమాట. ఓకే, ఆ ఏజ్లో వర్క్ చేశారనుకోండి వాళ్ళ గ్రోత్ అనేది మంచిగా అంటే ఫిజికల్ డెవలప్మెంట్ మంచిగా ఉండదు. అలాగే మెంటల్గా కూడా వాట్ వి కాల్ అంటే వాళ్ళ మైండ్ కూడా ఎలా డైవర్ట్ అయిపోతుంది అంటే కొద్దిగా హార్ష్గా ఉంటుంది. ఓకేనా, కొద్దిగా ఆలోచించే విధానం కూడా మనకు మారిపోతుంది అనమాట. అలా ఎమోషన్స్ కూడా మనకి ఏంటంటే గ్రో కావన్నమాట. ఓకే, వాళ్ళు ఎక్కువ వర్క్ చేయడం వల్ల ఏంటంటే మనకు మెంటల్గా ఫిజికల్గా చాలా ప్రాబ్లమ్స్ అనేవి రైజ్ అవుతాయని చెప్తున్నారు ఆర్టికల్లో. అట్ ద సేమ్ టైం ఏంటంటే దీనికి సొల్యూషన్ ఏమంటే వాట్ వి కాల్ సొల్యూషన్ ఏమంటే సొల్యూషన్ ఆఫ్ కోర్స్ మళ్ళీ రీజన్స్ చెప్పొచ్చు. ఏమంటే ఎడ్యుకేషన్ ఒకటి. ఓకే, ఎడ్యుకేషన్ సరిగ్గా లేకపోవడం వల్ల ఏంటంటే లేకపోవడం వల్ల కూడా ఏంటంటే పిల్లలు లేబర్గా వర్క్ చేస్తున్నారు. అలాగే వాళ్ళ న్యూట్రిషన్ స్టేటస్ అంటే హెల్త్ స్టేటస్ కూడా మంచిగా లేకపోవడం వలన. ఓకేనా, కాన్సిక్వెన్సెస్ చెప్పొచ్చు. అంటే ఎడ్యుకేషన్ పూర్తిగా దెబ్బతింటుంది వల్ల చైల్డ్ లేబర్ వల్ల. అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ అంటే మన హెల్త్ ఏమవుతుందంటే పూర్తిగా దెబ్బతింటుంది అనమాట. అలాగే వాళ్ళ స్కిల్స్ కూడా అంత మంచిగా డెవలప్ కావన్నమాట. అర్థమవుతుంది? అంటే స్కిల్స్ అంటే మనకు డెవలప్ కావు. ఫర్దర్గా ఒకవేళ వాళ్ళు 18 years దాటిన తర్వాత ఏంటంటే వాళ్ళు జాబ్ చేయాలన్నా కానీ వాళ్ళకి అప్రోప్రియేట్ జాబ్స్ అని రావన్నమాట. ఓకే, వాళ్ళు ఎప్పుడైతే చైల్డ్ లేబర్ ఏ వర్క్ చేశారో ఆ వర్క్ మీద వాళ్ళకి ఎక్కువ స్టేటస్ ఎక్కువ వర్క్ ఉండదేమో కానీ బట్ వేరే వాటి మీద అంత స్కిల్ అనేది ఉండకపోవచ్చు అనమాట. అర్థమవుతుంది? ఈ స్కిల్ రావాలని మనకు ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, అలాగే న్యూట్రిషన్ వాల్యూస్ కూడా వెరీ ఇంపార్టెంట్ కదా. సో అది చెప్తున్నాను అనమాట. అంటే వాటి చైల్డ్ లేబర్ వలన ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మనకి ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అని చెప్పడం జరుగుతుంది అనమాట.
ఓకే. దీనికి అరికట్టడం కోసం మన ఇండియన్ గవర్నమెంట్ అయినా మెయిన్ లీగల్ స్టెప్స్ ఏమైనా ఉన్నాయంటే ఆఫ్‌కోర్స్ చాలా ఉన్నాయన్నమాట. ఈ లీగల్ స్టెప్స్ అంటే మనకు సింపుల్‌గా చెప్పాలంటే ఆర్టికల్ 24 ఓకే. ఆర్టికల్ 24 ఏం చెప్తుందంటే ఇది ఫండమెంటల్ రైట్ అన్నమాట. చిల్డ్రన్‌ని ఫోర్స్‌గా మనం ఏందంటే వాట్ వి కాల్ ఈ హజార్డ్ వర్క్స్‌లో మనం వర్క్ చేయించకూడదు. ఆర్టికల్ 24 ఏం చెప్తుంది? ఎలిమినేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ హజార్డస్ వర్క్స్. అంటే హజార్డ్ వర్క్స్ ఉంటాయి కదా! అంటే మనకి డేంజరస్ వర్క్స్ అయితే ఉంటాయో అలాంటి వర్క్స్‌లో చిన్న పిల్లల్ని వర్క్ చేయించకూడదు అనేది ఒక ఆర్టికల్ 24లో ఉంది. అలాగే మనకు డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలిసీ ఉందా డీపీఎస్‌పీ. ఈ డీపీఎస్‌పీలో కూడా మనకేందంటే ఆర్టికల్ 39 అనమాట. ఈ ఆర్టికల్ 39 ఏందంటే చిన్న పిల్లల్ని వర్క్ చేయించకూడదని ఒక ఆర్టికల్ ఉందన్నమాట. ఓకే. ఆర్టికల్ 39లో మన కాన్స్టిట్యూషన్‌లో ఈ చిన్న పిల్లల చేత వర్క్ చేయించకూడదు అనేది మనకుందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఏందంటే మనకు వాట్ వి కాల్ ఆర్టికల్ 21 ఓకే. ఆర్టికల్ 21 ఏందంటే మనకు రీసెంట్‌గా అమెండ్‌మెంట్ చేసిన తర్వాత ఎప్పుడంటే మనకు 86థ్ అమెండ్‌మెంట్ అనమాట. ఈ 86థ్ అమెండ్‌మెంట్ దీన్ని యాడ్ చేశారు. 21 దీని ప్రకారం ఏందంటే ఆల్ చిల్డ్రన్స్ బిలో 14 ఇయర్స్. ఓకే. 14 ఇయర్స్ ఉన్న పిల్లలందరికి కూడా కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఓకే. రైట్ టు ఎడ్యుకేషన్ అనమాట ఇది. ఓకే. ఈ ఎడ్యుకేషన్‌లో ఏందంటే అంటే 14 ఇయర్స్ ప్రతి ఒక్కరు కూడా అంటే 14 ఇయర్స్ ఉన్న ప్రతి పిల్లలు కూడా ఏందంటే బిలో 14 ఇయర్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దే హావ్ టు గో టు స్కూల్స్ అండ్ కంపల్సరీగా స్కూల్‌కి వెళ్ళాలి. స్కూలింగ్ అనేది ఖచ్చితంగానని చెప్పేసి చెప్పడం జరిగిందన్నమాట. ఈ ఆర్టికల్ 21 86 అమెండ్‌మెంట్ ద్వారా మనకు ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. ఓకేనా. అట్ ద సేమ్ టైమ్ మనకి ఇంకోటి ఏంటంటే వి హావ్ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986. ఓకే. వి హావ్ చైల్డ్ లేబర్ యాక్ట్ 1986 అనమాట. వాట్ యూ హావ్ ఇన్ 1986లో మనకు చైల్డ్ లేబర్ యాక్ట్ అనేది మనకు పాస్ అయిందనమాట. అట్ ద సేమ్ టైమ్ ఈ యాక్ట్ ద్వారా ఏందంటే పిల్లలని వాట్ వి కాల్ బిలో 14 ఇయర్స్ లేదంటే బిలో 18 ఇయర్స్ ఉన్న పిల్లలకి ఏందంటే కంపల్సరీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైమ్ మనం ఇంకేం చేయాలంటే దే షుడ్ బి గివెన్ ఈక్వల్ ఇంపార్టెన్స్. ఓకే. ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ నో హజార్డ్ వర్క్స్ అనమాట. హజార్డ్ వర్క్స్‌లో మనం ఎలాంటి వర్క్ చేయించకూడదు అని చెప్పడం జరుగుతుందనమాట. అర్థమవుతుందా? దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్. మీన్ చైల్డ్ లేబర్ గురించి అంటే యాక్ట్ అనేది పాస్ అయింది ఇండియాలో 1986లో. తర్వాత మనకు నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ 1987. ఓకే. తర్వాత మన ఏంటంటే నేషనల్ పాలసీ ఆన్ చైల్డ్ లేబర్ కోసం చెప్పి 1987లో మళ్ళీ ఇంకొక పాలసీ తీసుకొచ్చారనమాట. ఎందుకోసం అంటే ఎలిమినేషన్ చేయడం కోసం దేనికోసం ఈ చైల్డ్ లేబర్‌ని పూర్తిగా నిర్మూలించాలి మన ఇండియాలో అని చెప్పేసి మనకు ఇది తీసుకురావడం జరిగింది. ఇదొక్కటే కాకుండా మనకు ఇంటర్నేషనల్ వైడ్‌గా కూడా మనకు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఓకే. లేబర్ ఆర్గనైజేషన్ కొన్ని కన్వెన్షన్స్ తీసుకొచ్చిందనమాట. ఈ కన్వెన్షన్స్‌లో ఏందంటే మనకు 138 ఉందన్నమాట ఈ కన్వెన్షన్. ఈ 138 కన్వెన్షన్ ఏందంటే మినిమమ్ ఏజ్ రిక్వైర్ చేశారు ఇక్కడ. ఓకే. మినిమమ్ ఏజ్ స్పెసిఫై చేశారనమాట. ఈ ఏజ్‌లో కూడా మనకేందంటే ఒక కంట్రీ ఒక డిఫరెంట్ కంట్రీ ఫాలో అవుతున్నారు. బట్ అప్రోప్రియేట్‌గా ఓవరాల్‌గా ఏంటంటే 16 ఇయర్స్ అనమాట. 16 ఇయర్స్ లోపల పిల్లలు ఎవరు కూడా పిల్లలు కూడా ఏ వర్క్ చేయకూడదనమాట. బట్ బిలో 18 ఇయర్స్ అంటే ఈ 2 ఇయర్స్ గ్యాప్ ఉంది కదా! ఇక్కడ వర్క్ చేయొచ్చు. బట్ ఏందంటే స్మాల్ అంటే హజార్డ్ వర్క్స్ అయితే మనకి 18 ఇయర్స్ ఎప్పుడు ఇక్కడ చేయకూడదు అనమాట. బట్ 16 లోపల అయితే మనకు ఏ వర్క్ చేయించకూడదు. బట్ 18 ఇయర్స్ లోపల అయితే మనకు వర్క్ చేయొచ్చు కానీ మనం డొమెస్టిక్ వర్క్స్ కావచ్చు లేదంటే వేరే వర్క్స్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే మనకు 18 ఇయర్స్ లోపల ఏ వ్యక్తి కూడా మనకు ఈ హజార్డ్ లైక్ మైనింగ్ కావచ్చు లేదంటే మనకు ఫైర్ క్రాకర్స్ కానీ లేదంటే ఎక్స్ప్లోజివ్స్ దగ్గర వర్క్ చేయడం కానీ ఇలాంటి వాటి దగ్గర వర్క్ చేయించకూడదు పిల్లల్ని. 18 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళని. ఓకే. అది మినిమమ్ ఏజ్ రిక్వైర్ చేశారు ఇక్కడ. మినిమమ్ డినోట్ చేశారనమాట. దీంట్లో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ కన్వెన్షన్స్. ఓకేనా. అలాగే మనకు 182 కన్వెన్షన్ ఉందనమాట. దీంట్లో కూడా మనకేందంటే వర్స్ట్ ఫార్మ్ ఆఫ్ చైల్డ్ లేబర్. ఓకేనా. వర్స్ట్ ఫార్మ్ అంటే మన వర్స్ట్ ఫార్మ్ అంటే సింపుల్‌గా ఏదమ్మా హజార్డ్ వాట్ కాల్ డేంజరస్ వర్క్స్ ఉంటాయి కదా! ఇలాంటి వర్క్స్‌లో మనం ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని వర్క్ చేయించకూడదు. ఎందుకంటే జనరేషన్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది డెవలప్‌మెంట్ ఆఫ్ ది కంట్రీ. కంట్రీ డెవలప్‌మెంట్‌కి జనరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, దాన్ని బేస్ చేసుకొని ఏందంటే మన ప్రెజెంట్ ఇక్కడ ఈ ఆర్టికల్ చెప్తున్నారనమాట. అంటే వర్స్ట్ ఫార్మ్ చైల్డ్ లేబర్‌ని డినోట్ చేసి మనము అలాంటి ఫార్మ్స్‌ని మనం పూర్తిగా ఎలిమినేట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరుగుతుందనమాట. అర్థమవుతుందా? అట్ ద సేమ్ టైమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రెజెంట్ ఓకే. మనకేం తీసుకున్నారంటే 2001, 2011 ఓకే. ఇలాంటి స్టెప్స్ వల్ల ఏందంటే 2011 అండ్ 2001 ఈ మధ్యలో ఏమైందంటే ఈ డెకేడ్‌లో మనకేందంటే సెన్సస్ డేటా ఇచ్చారనమాట. చైల్డ్ లేబర్ డిక్లైన్ పూర్తిగా అయింది. పూర్తిగా అంటే చాలా వరకు మనకు ఈ చైల్డ్ లేబర్ పూర్తిగా తగ్గిపోయిందని మన ఇండియాలో చెప్పడం జరుగుతుందనమాట. ఓకే. ఈ స్టెప్స్ వలన ఓకే. మన దగ్గర ఈ ఆర్టికల్స్ కానీ లేదంటే కొన్ని ఈ స్కీమ్స్ వలన నేషనల్ పాలసీ అనేది చైల్డ్ లేబర్ గాని ఇలాంటి దీనివల్ల ఏమవుతుందంటే మనకు ఈ వాటి ఇక్కడ మనకు చైల్డ్ లేబర్ అనేది పర్సెంటేజ్ తగ్గిపోయిందనమాట. 2001 నుంచి 2011 సెన్సస్ డేటా ప్రకారంగా. ఓకేనా. ఇది హెల్ప్‌ఫుల్ చేసినటువంటి స్కీమ్స్ ఇవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. మన్రేగా అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా! గ్యారంటీ దీని వల్ల కూడా ఏందంటే మనకు ఈ వాటి ఇక్కడ మనకు ఈ చైల్డ్ లేబర్ తగ్గిపోయిందనమాట. ఓకే. అంటే దీనిలో కొద్దిగా వర్క్ చేసుకుంటూ సేమ్ మనకేందంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు. ఓకే. ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీ పెద్ద పర్సన్స్ అనేవాళ్ళు దీంట్లో వర్క్ చేయడం వలన పిల్లలు స్కూల్‌కి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009లో పాస్ అయింది కదా! ఈ ఎడ్యుకేషన్ యాక్ట్ వల్ల కూడా ఏందంటే మనకు పిల్లలు అనేవాళ్ళు స్కూల్‌కి వెళ్ళడం జరిగింది. అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది కదా! బిలో 14 ఇయర్స్ వరకు. సో, దీనివల్ల కూడా ఏందంటే మనకు వాట్ వి కాల్ ఈ యాక్ట్ కూడా बहुत హెల్ప్‌ఫుల్ చేసిందనమాట. అట్ ద సేమ్ టైమ్ మిడ్ డే మీల్స్ వెరీ ఇంపార్టెంట్ స్కీమ్. మిడ్ డే మీల్స్ కూడా ఏందంటే మనకు ఈ పిల్లల న్యూట్రిషన్ వాల్యూస్‌ని పెంచింది. అట్ ద సేమ్ టైమ్ ఈ పిల్లలు ఫుడ్ కోసమైనా గాని మన స్కూల్‌కి వెళ్ళడం జరిగిందనమాట. దానివల్ల ఏందంటే డ్రాప్ ఔట్స్ పూర్తిగా తగ్గిపోయాయి. ఇక్కడ డ్రాప్ ఔట్స్ ఉన్నాయి కదా! అంటే స్కూల్‌కి వెళ్ళకుండా ఆగిపోవడం. ఒక డ్రాప్ ఔట్స్ అనేటివి కూడా మనకు చాలా వరకు తగ్గిపోయాయన్నమాట చిల్డ్రన్‌ది.
సో దానివల్ల ఏమవుతుందంటే మనకు వాట్ వీ కాల్ ఇక్కడ ప్రెజెంట్ ఈ మిడ్ డే మీల్ స్కిల్ చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది, చెప్పొచ్చు మనం. ఓకేనా, అలాగే చూడండి 10.1 మిలియన్ వర్కింగ్, ఓకే, 5 to 14 years ఏజ్ గ్రూప్. ఓకేనా, చూడండి మనకి ఏంటంటే 2011 సెన్సస్ ప్రకారం ఏంటంటే 10 ఒక 10 మిలియన్స్ పీపుల్ వరకు అప్రాక్సిమేట్గా వర్కింగ్ ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే 5 to 14 years గ్రూప్ ఉన్న వాళ్ళు మాత్రమే అంతమంది వర్కింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ ఇది కొద్దిగా చేంజ్ జరిగిందన్నమాట. దేంట్లో మనకు కంపేర్ టు నౌ, మనకి ప్రజెంట్ కంపేర్ చేసినట్లయితే గవర్నమెంట్ స్టెప్స్ వల్ల ఏంటంటే కొద్దిగా తగ్గిందని చెప్పుకోవచ్చు. ఓకే, ఇంకో చూడండి ఇక్కడ డ్రాప్ అవుట్స్ అని చెప్పాను కదా, ఈ డ్రాప్ అవుట్స్ అని చెప్పినప్పుడు మనకి యాక్చువల్గా మనకు ఈ ఆర్టికల్ ఇచ్చారనమాట. ఏమంటే మనకు ఈ డ్రాప్ అవుట్స్ ఎలా ఉంది అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. 6 to 13 yearsలో అటెండింగ్ రేట్ ఏంటంటే అప్రాక్సిమేట్ 95% ఉంది అటెండింగ్ రేటు. ఓకే, 95% అటెండింగ్ రేట్ ఉంది 6 to 13 years మధ్య గ్రూప్లో. అంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు 6 to 13 years మధ్య పిల్లలు ఎంతమంది ఉన్నారంటే 95% ఉన్నారు. బట్ అదే మనం 14 to 17 వచ్చామనుకోండి, ఈ 14-17 వచ్చినప్పటికి ఏమైందంటే ఇట్ ఈస్ డిక్రీజ్ టు 79.5%. ఓకే, అంటే చూడండి 95%కి 79% డిఫరెన్స్ ఉంది కదా. అంటే ఈ మధ్యలో పిల్లలందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారంటే దే ఆర్ గోయింగ్ టు వర్క్ అనమాట. అంటే వర్క్ వెళ్ళిపోతున్నారు. అండ్ ఎందుకు వర్క్ వెళ్తున్నారంటే అఫ్కోర్స్ మళ్ళీ అగైన్ మనకు ఫైనాన్స్ సపోర్ట్ కావచ్చు, పావర్టీ కావచ్చు, లేదంటే మనకు ఈ ఫోర్స్డ్ లేబర్ కావచ్చు, అంటే ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా కావచ్చు. కానీ మన ఫైనల్గా ఏంటంటే 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ఉంది కాబట్టి అక్కడ వరకు చదువుతున్నారు. వాళ్ళ తర్వాత ఏంటంటే మనకు అబౌవ్ ద మెట్రికులేషన్ తర్వాత ఏంటంటే మన పిల్లలు ఖచ్చితంగా మళ్ళీ వర్క్ చాలా మంది వెళ్ళిపోతున్నారు అని చెప్తారు. ఓకే, అప్రాక్సిమేట్గా ఒక 10 to 11% పీపుల్ అయినా 10 to 15% పాపులేషన్ అండ్ ఎస్పెషల్లీ చిల్డ్రన్ అయిన వాళ్ళు ఏంటంటే దే ఆర్ గోయింగ్ టు ద చైల్డ్ లేబర్. ఓకే, చైల్డ్ లేబర్కి వెళ్ళిపోతున్నారు. సో దీన్ని కూడా ఎలిమినేట్ చేయాలని మన గవర్నమెంట్ కొన్ని స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి మనకు ప్రెజెంట్ చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకేనా, అలా యునెస్కో ఏంటంటే మనకు యునెస్కో 338.1 మిలియన్ ఎలిమినేట్స్ ఎస్టిమేట్స్ అవుట్ ఆఫ్ స్కూల్స్. ఓకే, ఇది ప్రజెంట్ ఇది మనకి ఎందుకు జరుగుతుంది, ఈ ప్రెజెంట్ సెన్సెస్లో ఎందుకు జరుగుతుంది అంటే వాట్ ఇస్ ద రీజన్ ఇస్ దట్ అబౌట్ ది కోవిడ్ అనమాట. కోవిడ్ వల్ల కూడా ప్రజెంట్ ఏంటంటే పూర్తిగా మన ఇండియాలో చాలా వర్స్ట్ కండిషన్స్ డెవలప్ అవుతున్నాయి. ఓకే, ఎందుకంటే మీ స్కూలింగ్ లేదు, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అనమాట. చాలా వరకు ఏంది మిడిల్ క్లాస్ పీపుల్ వాళ్ళు దే ఆర్ బికమింగ్ పూర్ పీపుల్, దే ఆర్ గోయింగ్ టు ద అండర్ ద లెవెల్స్ ద పావర్టీ లెవెల్కి వెళ్ళిపోతున్నారు అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే ఖచ్చితంగా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేయాలి, దే హ్యావ్ టు వర్క్ అనమాట. వర్క్ చేయగలం కష్టం అయిపోతుంది. సో దట్స్ ద రీజన్ వై మెనీ చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు వర్క్ అనమాట. అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు ప్రజెంట్ 10.1 మిలియన్ రైజ్ కావడానికి, లేదంటే మనకు యునెస్కో చెప్పినటువంటి ప్రకారంగా ఈ 38.1 మిలియన్స్ అనే పీపుల్ అనే వాళ్ళు అవుట్ స్కూల్ అవుతున్నారు. అంటే అవుట్ ఆఫ్ స్కూల్ అంటే మనకు స్కూల్స్ లాక్డౌన్లో స్కూల్ లేవు. ఓకేనా, ఈ పాండమిక్ మొత్తం సెట్ బ్యాక్ చేస్తా ఉంది. ఓకేనా, దీనివల్ల ఏమవుతుంది ఫైనల్గా వీళ్ళు మళ్ళీ అగైన్ వీళ్ళు చైల్డ్ లేబర్ మళ్ళీ ఇండియాలో పుంజుకుంటుందని చెప్పొచ్చు. సో దీనికి అగైనెస్ట్గా మన గవర్నమెంట్ అనేది స్టెప్స్ తీసుకోవాలని చెప్పేసి మనకు గవర్నమెంట్కి ఆర్టికల్లో సజెషన్ చేస్తున్నారనమాట. అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు యునైటెడ్ నేషన్స్ ఉంది కదా. ఓకే, యునైటెడ్ నేషన్ డెవలప్మెంట్ అలాగే మనకు వాట్ వి కాల్ ఈ ఇయర్ 2021కి అచీవ్ చేయాలని అనుకున్నారనమాట. దేన్ని అచీవ్ చేయాలనుకున్నారు, ఎలిమినేషన్ ఆఫ్ చైల్డ్ లేబర్ అచీవ్ చేయాలనుకున్నారు. అట్ ది సేమ్ టైం ఏంటంటే విఎన్ఓ వాళ్ళు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 0.8 అండ్ టార్గెట్స్ 1 ప్రకారం ఏంటంటే ఈ ఇయర్లో దీన్ని అచీవ్ చేయాలని చెప్పేసి వీళ్ళు టార్గెట్ చేసుకున్నారనమాట. ఓకే, ఫైనల్గా మనకు ఆర్టికల్లో చెప్తున్నారంటే మనకి ఇన్కమ్స్ డెవలప్ కావాలి, అంటే ఫ్యామిలీ ఇన్కమ్ డెవలప్ కావాలి, అండ్ డిస్ట్రప్షన్ అండ్ యాంప్లిఫైడ్ చైల్డ్ లేబర్. ఓకే, ఇవన్నీ మనం చేయడం వల్ల ఏమవుతుందంటే ఫైనల్గా విల్ గెట్ అడ్వాంటేజెస్ ఆఫ్ గెటింగ్ వాట్ వి కాల్ అడ్వాంటేజ్ ఆఫ్ గెటింగ్ అదనమాట ఆర్టికల్. దిస్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ఇది పాపులేషన్ పాలసీ ఆఫ్ చైనా. ఓకే, యాక్చువల్గా ప్రీవియస్గా డిస్కస్ చేసాం దీని గురించి, పాపులేషన్ పాలసీ ఆఫ్ చైనా గురించి. ప్రజెంట్ ఈ ఆర్టికల్ ఏంటంటే ఇంకా డీటెయిల్గా చూసుకుంటాం. ఈ పాపులేషన్ పాలసీ ఆఫ్ చైనా ఎందుకోసం అంటే దట్ ఈస్ సింపుల్ రీజన్ ఇస్ దట్ టు రెడ్యూస్ ద పాపులేషన్ రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి. ఎందుకు పాపులేషన్ రెడ్యూస్ చేస్తున్నారని చెప్పేసి అనుకుంటే మనకు పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ చైనా వచ్చింది కదా. ఓకే, అలా కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఉంది కదా. ఈ రెండు పార్టీస్ ఏంటంటే మనకు వాట్ వి కాల్ వీళ్ళు డెవలప్మెంట్ ఆఫ్ కంట్రీ కోసం ఎక్కువ ఫోకస్ చేశారనమాట. అందుకోసం అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే ఇంట్రూసివ్ ఫ్యామిలీ ప్లానింగ్, అంటే మనకు ఫోర్స్డ్గా, అంటే ఖచ్చితంగా గవర్నమెంట్ ప్రెజర్ పెట్టి పీపుల్ని ఈ పాపులేషన్ తగ్గించడానికి ట్రై చేసింది అనమాట. ఓకే, ఎందుకు పాపులేషన్ తగ్గించడం ట్రై చేసింది, బికాస్ బిఫోర్ మనకు ఈ పార్టీ రాకముందు మనకు వాట్ వి కాల్ మావో జెడాంగ్ ఉండేవాళ్ళు అనమాట. ఈజ్ ద రూలర్ ఆఫ్ హీ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ లీడర్ ఆఫ్ ది చైనా. ఈ మావో జెడాంగ్ ఏంటంటే అతని ప్రిన్సిపల్ ఇన్ ద లేటర్ లాంగర్ అండ్ ఫ్యూర్. ఓకే, ఇతని ప్రిన్సిపల్ ఏంటంటే మనకు మోర్ చిల్డ్రన్ మోర్ వర్క్ ఫోర్స్. ఓకే, అతను ఏమంటున్నాడంటే చాలా ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఏమవుతుందంటే మనకి ఎక్కువ వర్క్ ఫోర్స్ ఉంటుంది, దానివల్ల ఏమవుతుంది మన కంట్రీ డెవలప్ అవుతుంది అని చెప్పేసి మనకు మావో జెడాంగ్ అంటున్నారు. దట్ ఇస్ ద రీజన్ వై చాలా మంది పాపులేషన్ చాలా ఎక్కువ అయిపోయింది అనమాట.
ఎవరి ప్రిన్సిపల్స్ వల్ల అంటే మావో జెడాంగ్ ప్రిన్సిపల్స్ వలన చైనాలో ఏమైందంటే పూర్తిగా మనకు పాపులేషన్ చాలా చాలా అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయిందనమాట. సో కంట్రోల్ ద డెమోగ్రాఫిక్ అంటే డెమోగ్రాఫిక్ డివిజన్స్ కంట్రోల్ చేయడం కోసం చెప్పేసి మనకు ఎప్పుడైతే మనకు ఈ పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ మీన్ రిపబ్లిక్ పార్టీ వచ్చేస్తుందో, అలాగే మన చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ వచ్చేస్తుందో, ఈ రెండు పార్టీస్ ఏంటంటే మనకు సింపుల్గా ఈ డెవలప్మెంట్ కోసం ట్రై చేశాయి కాబట్టి వాళ్ళు 1979 ఓకే 1979 ఏంటంటే వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చారన్నమాట. ఓకే, వన్ చైల్డ్ పాలసీ తీసుకొచ్చారు. దీనివల్ల ఏమైందో చూడొచ్చు మనకు ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఓకే, ఈ టీఎఫ్ఆర్ అనేది అంటే టోటల్ ఫెర్టిలిటీ రేట్ చాలా ఇంపార్టెంట్. వాట్ ఈస్ టోటల్ ఫెర్టిలిటీ రేట్ మీన్స్ ఏంటంటే మనకు ఒక 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 మీన్ లైఫ్లో ఒక ఉమెన్ ఎంతమందికి పిల్లలకి బర్త్ ఇవ్వగలదు. ఓకేనా, ఒక ఉమెన్ అనే వ్యక్తి ఒక తన లైఫ్లో ఎంతమంది పిల్లలకి బర్త్ ఇవ్వగలదు, దాన్ని మనం కాల్ చేసి టోటల్ ఫెర్టిలిటీ రేట్. ఓకేనా, అప్పుడు యాక్చువల్గా 1979లో అంటే టోటల్ ఫెర్టిలిటీ ఎంత ఉంది, అప్రాక్సిమేట్గా 2.75 ఉందన్నమాట. అంటే అప్రాక్సిమేట్గా ఒక మహిళ ఆ కంట్రీలో అప్రాక్సిమేట్గా 3 పిల్లలకి అంటే 3 పిల్లలకి ఏంటంటే బర్త్ ఇచ్చేదన్నమాట. ఆ ఫ్యామిలీలో అప్రాక్సిమేట్గా 3 పిల్లలు ఉండేవాళ్ళు అనమాట. బట్ ప్రజెంట్ అది అంటే 2018 లేదు ఎంతవరకు తగ్గిపోయిందంటే అప్రాక్సిమేట్గా 1.69. ఓకే, 1.69 తగ్గిపోయింది అనమాట. అంటే ఒకరు లేదు ఇద్దరు మాత్రం ఉండేవాళ్ళు అనమాట. ఎందువల్ల అంటే వన్ చైల్డ్ పాలసీ వల్ల అంటే పూర్తి తగ్గిపోయింది చూడండి. ఇక్కడ చాలా వరకు అప్రాక్సిమేట్ మనకు చాలా వరకు తగ్గిపోయింది. దేనివల్ల అంటే మనకు ఈ వన్ చైల్డ్ పాలసీ వలన మనకు 79 ఇంట్రొడ్యూస్ చేసినటువంటి పాలసీ వలన ఈ వాట్ వి కాల్ ఈ టోటల్ ఫెర్టిలిటీ పూర్తి తగ్గిపోయింది అనమాట. బట్ యాక్చువల్గా ఇది కూడా తప్పే అనమాట. ఏంటంటే ఇది వాట్ వి కాల్ రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ రేట్ ఒకటి ఉంటుంది అనమాట. ఓకే, రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ రేట్ అని ఉంటుంది. ఆ రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ చాలా ఇంపార్టెంట్. ఓకే రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ రేట్. ఓకే, ఫెర్టిలిటీ రేట్ ఏంటంటే 2.1. ఓకే 2.1. ఓకే 2.1 ఉంటుంది అనమాట. ఈ 2.1 ఏమంటే మనకు రీప్లేస్ ఇస్తుంది అనమాట. ఓకే, మన పిల్లల్ని ఎక్కువ పాపులేషన్ ఉన్న కష్టమే, అలాగే తక్కువ పాపులేషన్ ఉన్న కష్టమే అవుతుంది అనమాట. ఎందుకంటే ఈ బర్త్ రేట్ తక్కువ ఉందనుకోండి ఏమవుతుందంటే మనకు ఈ ఓల్డ్ ఏజ్ పాపులేషన్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో అలా కాకుండా ఉండాలంటే ఏంటంటే మనకు ఒక మినిమం బేసిక్ ఉందన్నమాట. ఇది ఒక రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. అది 2.1 ఉందనుకోండి. ఇది అప్పుడు ఏమవుతుందంటే ఎంతమంది ముసలోళ్ళు అవుతున్నారు దానికి ఈక్వలెంట్గా మనకు పిల్లలు కూడా వస్తుంటారు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది పాపులేషన్ అనేది. అది కాకుండా మనం తగ్గిపోయింది అనుకో 2.1 కన్నా, అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మనకు నెగిటివ్ డెమోగ్రాఫిక్ డివిడెన్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. అర్థమవుతుంది. నెగిటివ్ డెమోగ్రాఫిక్ డివిడెన్స్ రావడం వల్ల ఏమవుతుందంటే కంట్రీ డెవలప్మెంట్ కష్టం అవుతుంది అనమాట. సో దాన్ని ప్లేస్ చేసుకొని మనకు 2018 తర్వాత కొన్ని స్కీమ్స్ తీసుకురావడం జరిగింది వీళ్ళు. కానీ ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చినా కానీ ఈ ప్రజల మైండ్ సెట్ మార్చలేరు కదా. సో ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఒక బర్డన్ కానీ కొన్ని రిచ్ పీపుల్ మాత్రమే అక్కడ ఏమవుతుందంటే మనకు వాట్ వి కాల్ ఈ పిల్లల్ని రేజ్ చేసే కెపాసిటీ వస్తుందన్నమాట. అలా కాకుండా మనకి 2-3 పిల్లల్ని 4 పిల్లల్ని పోషించాలంటే ఆ కంట్రీ ఎకానమీలో కొద్దిగా ప్రాబ్లం అవుతుందని చెప్పేసి మనకు ఈ చాలా క్లాసెస్ పీపుల్ అనే వాళ్ళకి మనకు అంత ఎఫర్ట్ చేసే కెపాసిటీ లేదనమాట. అర్థమవుతుందా. సో అందుకని చెప్పేసి మనకు ఆల్రెడీ వాళ్ళు వన్ చైల్డ్ పాలిటిక్స్ బాగా అలవాటు. సో ఇప్పుడు సడన్గా వీళ్ళు మార్చినా కానీ ఏంటంటే మనకు అంత ఎక్కువ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ తక్కువ అని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. అక్కడ చూడండి, అది చెప్తున్నారు చూడండి. ఈ 1979 పాలసీ తర్వాత చాలా క్రూయల్గా మనకి ఏంటంటే వీళ్ళు చైనా వాళ్ళు పార్టిసిపేట్ చేశారనమాట. అంటే క్రూయల్ చూడండి, ఇక్కడ ఎన్ఫోర్స్మెంట్ ఆ రివార్డ్ పనిష్మెంట్, పనిష్మెంట్ రివార్డ్ ఇచ్చేవాళ్ళనమాట. ఎవరు 1 చైల్డ్ ఉన్న వాళ్ళకి, 2 చైల్డ్ ఉన్న వాళ్ళకి మనకు గవర్నమెంట్ జాబ్స్ లేకుండా, లేదంటే కొన్ని స్కీమ్స్కి అప్లికల్ కాకుండా అలా చేసేవాళ్ళనమాట. అండ్ మోరల్ ఎథికల్ హ్యూమన్ రైట్స్కి మొత్తాన్ని కూడా ఏం చేశారంటే వీళ్ళు డిస్ట్రాయ్ చేసి చెప్పొచ్చు. ఓకేనా, వాళ్ళకి సింపుల్గా బ్యూరోక్రసీ ఇంటర్వెన్షన్ చేశారు దీనిలో. ఫ్యామిలీ ప్లానింగ్లో ఫ్యామిలీ ప్లానింగ్ అంటే ఫ్యామిలీ అనేది మనకు ఈ కపుల్ మధ్య మెయిన్ డిసిషన్ అనమాట. అది ఎంతమంది పిల్లలు ఉండాలని చెప్పేసి. బట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కావడం ఏంటంటే అది పూర్తిగా మనకు ఇది ఒక గవర్నమెంట్ ఇష్యూ అయిపోయింది. ఓకేనా, కావాలని అబ్యూజ్ చేసేవాళ్ళు, ఫోర్స్డ్ అబార్షన్, స్టెరిలైజేషన్ అగైన్స్ ద పూర్ అండ్ మరి యుగర్ మైనారిటీస్ అనేది ఒక పీపుల్ అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఈ ఈ మైనారిటీస్లో ఉండే వాళ్ళందరికీ ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఫోర్స్ చేసేవాళ్ళు అనమాట. ఎస్పెషల్లీ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు స్టెరిలైజేషన్ చేయడం, అంటే అగైన్ ఫోర్స్డ్ అబార్షన్స్, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే మనకు ఈ గ్రోత్ రేట్ పూర్తిగా తగ్గిపోయింది. అంటే మనకు ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది మనకు పూర్తిగా తగ్గిన ఛాన్స్ అనమాట. దీనివల్ల అంటే ఈ యొక్క న్యూ వర్టికల్ వన్ చైల్డ్ పాలసీ 1979. ఓకే, తర్వాత వాళ్ళు తర్వాత అర్థం చేసుకున్నారనమాట. ఓకే, ఇన్ 2030. ఓకే 2013, 2015 ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వల్ల డెమోగ్రాఫిక్ నెగిటివ్లో వెళ్ళిపోతుంది అనే థింగ్స్ ఏంటంటే వాళ్ళు దే ఆల్టర్ ది లాస్ ఆఫ్ ది 1979. ఓకే 1979 ఆ లాస్ని ఆల్టర్ చేశారు. ఆ 2 చైల్డ్ పాలసీని తీసుకొచ్చారనమాట. ఓకే,
టూ చైల్డ్ పాలసీ తీసుకొచ్చారు. బట్ టూ చైల్డ్ పాలసీ తీసుకొచ్చినా కానీ మనకు ఎలాంటి చేంజెస్ అనేది మనకు కనిపించలేదు అనమాట. 2018లో కూడా మనకు ఈ టోటల్ ఫెర్టిలిటీ రేట్ అనేది 1.69 మాత్రమే ఉంది. ఓకే, 2013, 2015లో తీసుకొచ్చినా కానీ మనకి ఎలాంటి చేంజెస్ కనిపించలేదు అనమాట. ఓకే, అది ఆల్రెడీ ప్రజల మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఈ వన్ చైల్డ్ ఇది ఇంపార్టెంట్ అని చెప్పేసి. బట్ టూ చైల్డ్ పాలసీకి అంత ఇంపార్టెన్స్ ఎవరు ఇవ్వలేదు. క్లియర్. చూడండి ఇంకా ఇంకేంటంటే మనకు అన్ఇంటెండెడ్ కాన్సిక్వెన్సెస్ సోషల్ ఎకనామిక్. ఓకే, సోషల్ ఎకనామిక్ కాస్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మనకు ఏజింగ్ పాపులేషన్ ఏదంటే అన్ఫేవరబుల్గా ఉంది. డీమోగ్రఫీ డివిడెండ్స్ అండ్ ఆఫ్రికాల్ ఏజింగ్ పాపులేషన్ చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఈ వాట్ వి కాల్ రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ రేట్ లేదనుకోండి 2.1, దానికి తగ్గిపోతే ఖచ్చితంగా ఏమవుతుందంటే ఒక ఏజ్లో ఏమవుతుందంటే ఖచ్చితంగా ఒక టైంలో ఏమవుతుందంటే అక్కడ పాపులేషన్ ఏజింగ్ పాపులేషన్ చాలా ఎక్కువైపోతుంది అనమాట. ఓకే, ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైతే ఏమవుతుందంటే గవర్నమెంట్ బర్డన్ ఎక్కువైపోతుంది. ఎందుకు బర్డన్ ఎక్కువైపోతుందంటే వాట్ వి కాల్ ఈ ఈ ఏజింగ్ పీపుల్కి కేర్ తీసుకోవాలి, గవర్నమెంట్కి ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది వాళ్ళ మీద. ఇంకా పెన్షన్స్ కావచ్చు, లేదంటే ఎవరెవరి యాక్టివిటీస్ మీద, లేదా ఎందుకంటే అట్ ది సేమ్ డే వాళ్ళు వర్క్ చేయరు అనమాట. వర్క్ చేసే పొజిషన్లో వాళ్ళు ఉండరు. వాళ్ళు వర్క్ చేసే పొజిషన్లో ఉండరు కాబట్టి ఆ గవర్నమెంట్ ఎకానమీ ఖచ్చితంగా పూర్తిగా ఏమవుతుందంటే డిక్లైన్ అయిపోతుంది అనమాట. సో దీస్ ఆర్ ది రీజన్స్ వై ది ఏజింగ్ పాపులేషన్ అన్ఫేవరబుల్ ఏమవుతుంది, కంట్రీ ఎకానమీ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది చెప్పొచ్చు అనమాట. ఓకేనా, అది మనకు ఈ ప్రిడిక్ట్ చేస్తున్నారు అనమాట. ఏంటంటే ఇన్ ద ఇన్ ద మీన్ అరౌండ్ 2050. ఓకే, అరౌండ్ 2050 ఏమంటే మనకి ఇక్కడ ఈ చైనా పాపులేషన్ మాక్సిమం పాపులేషన్ ఎవరు ఉంటుందంటే మనకి ఖచ్చితంగా పర్టిఫికల్ ఏజ్ గ్రూప్ ఎక్కువ ఉన్న వాళ్ళే ఉంటుందని చెప్పి చెప్తున్నారు. ఓకేనా, బట్ ఇండియా వచ్చేసి మనకు 2025 కల్లా మనకి ఏంటంటే 2025, 2030 కల్లా మన ఇండియా పాపులేషన్ చైనా పాపులేషన్ బీట్ చేస్తుందని చెప్పి చెప్తున్నారు. ఓకే, సెన్సర్ ప్రకారం చూడండి, ఇక్కడ సెన్సస్ ప్రకారంగా 12 మిలియన్ బర్డ్స్ ఇన్ 2020. ఓకే, జస్ట్ 12 మిలియన్ బర్డ్స్ అనమాట. అంటే 1.2 crores మంది మాత్రమే మనకి ఇక్కడ 2020లో పుట్టారనమాట. ఓకే, ఇట్ ఈస్ ద లోయెస్ట్ సిన్స్ 1961. ఓకే, 1961 తర్వాత ఇదే లోయెస్ట్ బర్త్ రేట్ అనమాట ఇక్కడ చైనాలో. దీనివల్ల అంటే ఈ ప్రజెంట్ ఈ పాలసీని తీసుకొచ్చినా కానీ మనకు ఇది చాలా సివియర్గా ఉందని చెప్తున్నారు. అర్థమవుతుంది, చాలా సివియర్గా ఉంది. సో అందుకని చెప్పేసి మనకు రీసెంట్ గవర్నమెంట్ 2020 ఈ సెన్సస్ అని చూసిన తర్వాత ఇలాగే వెళ్ళిపోతే ఏమవుతుందంటే మనకు ఖచ్చితంగా చైనా ఎకానమీ పూర్తిగా డిస్ట్రాయ్ అయిపోతుంది అనే ఉద్దేశంతో ఏంటంటే మనకు ఇక్కడ తీసుకురావడం జరిగింది అనమాట. అర్థమవుతుంది. 264 మిలియన్స్. ఓకే, అప్రాక్సిమేట్గా 18.7% అనేవాళ్ళు ఏంటంటే మనకి 16 years కన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఉన్నారు. మేము వాళ్ళకి 16 కన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు అనమాట. అది వచ్చేసి మనకు ఈ 2010 నుంచి మనకు అప్రాక్సిమేట్గా 5.44% పెరిగిందన్నమాట. ఓకే, 5.4%గా పెరిగిందనమాట. సో ఫైనల్గా ఏమవుతుందంటే మనకు కాస్ట్ ఆఫ్ కేరింగ్ అనేది ఎక్కువైపోతుంది, వర్క్ ఫోర్స్ అనేది తగ్గిపోతుంది అనమాట. దానివల్ల సోషల్ ఎకనామిక్ చేంజెస్ మనకు పూర్తిగా చేంజెస్ రావడం జరుగుతుంది అనమాట. అందుకే మన 2021లో రీసెంట్గా ఈ చైనా వాళ్ళు ఏంటంటే మనకు ఈ 3 చైల్డ్ పాలసీ తీసుకోవచ్చు అనమాట. 3 చైల్డ్ పాలసీ అంటే మనకు అంటే థర్డ్ చైల్డ్ కూడా మనకు మన గవర్నమెంట్ అలౌ చేస్తుందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. బట్ బేస్డ్ ఆన్ దీనివల్ల ఏమవుతుందంటే మనకు వాట్ వి కాల్ ఇలా రెస్ట్రిక్ట్ చేయడం వల్ల మనకి ఏముందంటే మేల్ చైల్డ్ ఎక్కువ ఛాన్స్ ఉంది, సెక్స్ రేషియో డిఫరెన్స్ ఛాన్స్ ఉంది, అండ్ ఫీమేల్ ఫిటోసైడ్స్ కూడా మనకి ఎక్కువ ఛాన్స్ ఉందన్నమాట. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ ఫేవర్స్ రిచ్. ఓకే, సింపుల్గా ఏంటంటే రిచ్ని బాగా ఫేవర్ చేస్తుంది. ఎందుకంటే మనకు ఈ 3 చైల్డ్ పాలసీ వల్ల ఏంటంటే ఓన్లీ కొంతమంది అంటే రిచ్ పీపుల్ మాత్రమే ముగ్గురు పిల్లల్ని అఫోర్డ్ చేయగలుగుతారనమాట. లేదంటే మిగతా పూర్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు ఖచ్చితంగా ముగ్గురిని అఫోర్డ్ చేయలేరు. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ అయిపోతుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఇక్కడ మెంటల్గా మనకు ఫిక్స్ అయ్యారన్నమాట వన్ చైల్డ్ అని చెప్పేసి. ఎందుకంటే ఏన్షియన్ టైం నుంచి ఉంది కాబట్టి. సో అందుకని చెప్పేసి మనకి ఏం చెప్పొచ్చు అంటే కాన్సిక్వెన్సెస్ అని మనకు ఏమవుతుందంటే బోత్ సైడ్గా ఉన్నాయి. బట్ ఇవన్నీ ఎలా ఉంటాయో మనం ఆలోచించాలన్నమాట ఫర్దర్గా. దీనివల్ల ఫైనల్గా చైనా వాటి గవర్నమెంట్కి పూర్తిగా మనకు డిస్ట్రక్షన్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఫర్దర్గా మనకు వర్కింగ్ ఏజ్ గ్రూప్ లేదనుకోండి, ఎకానమీ పూర్తిగా షెడ్ అనే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అలాగే నెక్స్ట్ ఆర్టికల్ మనకి ఏంటంటే అగైన్ ఇక్కడ ఏం చెప్తున్నానంటే చైనా పాపులేషన్ నామ్స్ బేస్ చేసుకుని మనము ఇండియా కూడా కొద్దిగా మనం వాటి కాల్ కొన్ని తెలుసుకోవాలన్నమాట అని చెప్తున్నారన్నమాట. చైనా పాపులేషన్ నామ్స్ సర్వీసెస్ ఆఫ్ వార్నింగ్ ఫర్ ఇండియా. ఓకే, ఇండియాకి వార్నింగ్ చెప్తుందన్నమాట. యాక్చువల్గా ఇన్ 2020 మనకు ఇక ఆగస్ట్ 15th ఏంటంటే మనకు మోడీ స్పీచ్లో ఏంటంటే మనకు కొన్ని మెయిన్ వాటి కాల్ కొన్ని స్టెప్స్ తీసుకుంటాం మేము పాపులేషన్ కంట్రోల్ చేయడం కోసం చెప్పేసి మనకు అనౌన్స్మెంట్ చెప్పారనమాట. బట్ గవర్నమెంట్ ఎలాంటి స్టెప్స్ తీసుకుంటే ఏమవుతుందంటే వీ హ్యావ్ టు సీ ద వీ హ్యావ్ టు లర్న్ ద లెసన్స్ ఫ్రమ్ ది చైనా. ఓకే, చైనా నుంచి లెసన్ లర్న్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ చైనా కూడా మనకి ప్రజెంట్ ఇలాంటి స్టెప్ తీసుకోవడం వల్లనే ప్రజెంట్ సఫర్ అవుతుంది అనమాట. సో ఇలాంటి స్టెప్ తీసుకోకుండా మనం ఏంటంటే గవర్నమెంట్ షుడ్ నాట్ వాట్ వి కాల్ మనకి గవర్నమెంట్ ఇంటర్వ్యూన్స్ కాకూడదు అనమాట ఫ్యామిలీ ప్లానింగ్. అంటే మనకి ఇది వాలంటీర్గా మనకి ప్రజలకి అర్థమైపోతుంది అనమాట. మనకి వాటి ఈ 2.1 ఉంది కదా, అంటే 2.1 ఏంటంటే రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ. ఈ రీప్లేస్మెంట్ ఫెర్టిలిటీ తగ్గిపోయింది అనుకోండి ఏమవుతుంది ఫైనల్గా డిస్ట్రక్షన్ ఛాన్స్ ఉంది. ఆల్రెడీ కొన్ని స్టేట్స్లో మనకు ఈ 2.1 కానీ చాలా తక్కువ ఉందన్న ఫెర్టిలిటీ రేట్. ఫర్ ఎగ్జాంపుల్ అలా స్టేట్స్ అంటే మనకు ఇంక్లూడింగ్ సిక్కిం, ఆంధ్రప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ, కేరళ అండ్ కర్ణాటక ఈ ఫెర్టిలిటీ రేట్ చాలా తక్కువ ఉందన్నమాట ఆల్రెడీ.
ఓకే. 2.1 కన్నా తక్కువ ఉందన్నమాట. ఓకే. ఈ 2.1 తక్కువ ఉంది కాబట్టి మనం ఇలాంటి స్టేట్స్‌లో మన పాపులేషన్ రైజ్ చేయడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనకు ఫర్దర్‌గా ఆ ఫ్యూచర్‌లో వాట్ వి కాల్ ఈ పాపులేషన్ లేకుండా మళ్ళీ అగైన్ ఏజింగ్ పాపులేషన్ ఎక్కువైపోయిందనుకోండి. మనకి మళ్ళీ ఏమవుతుందంటే రీప్లేస్‌మెంట్ సరిగ్గా లేకుండా ఉంటే మన కంట్రీ కూడా సేమ్ చైనా లాగా మనకు సఫర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. సో, ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బ్యాలెన్స్ అనమాట. అంటే ఎక్కువ ఉండకూడదు, అలాగే తక్కువ ఉండకూడదు. బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. అంతే 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 అంతేగాని గవర్నమెంట్ వచ్చి ఎలాంటి వాట్ వి కాల్ ఒక సింపుల్‌గా ఈ ఫ్యామిలీ ప్లానింగ్‌లో గవర్నమెంట్ ఇంటర్వెన్ కాకూడదు. అట్ ది సేమ్ టైమ్ ఫోర్స్ చేయకూడదు చెప్పేసి మనకు ఈ ఆర్టికల్‌లో చెప్పడం జరుగుతుందన్నమాట. వి హావ్ టు లెర్న్ ద లెసన్స్ ఫ్రమ్ ది చైనా దట్ ఈస్ ఫేసింగ్ టుడే. ఓకే. చైనా ప్రెజెంట్ ఫేసిన ప్రాబ్లమ్స్ మనం ఆహ్, ఆలోచించి మనం ఫర్దర్‌గా డిసిషన్ తీసుకోవాలని చెప్పేసి మనకు ఆర్టికల్‌లో చెప్తున్నారు. ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ వచ్చేసి మనకు అబౌట్ ద బ్రిక్స్ సమ్మిట్ గురించి. ఇక బ్రిక్స్ సమ్మిట్ వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ ఉన్నాయన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఫిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లైక్ మనకు ఈ బ్రిక్స్ అనేది ఏంటంటే మనకు ఈ కంట్రీస్ అనమాట ఎవరికి ఆపోజిట్గా ఉన్న కంట్రీస్ అంటే ఇవి వెస్ట్కి అంటే వెస్టర్న్ ఉంది కదా అంటే వెస్టర్న్ కంట్రీస్కి లైక్ మనకు అమెరికా కావచ్చు లేదా యూరోప్ కంట్రీస్ కావచ్చు. ఈ కంట్రీస్ కొద్దిగా మనకు డామినేట్ చేస్తున్నాయి. ఒక పార్టీకి ఎలాంటి డామినేట్ చేస్తున్నాయంటే ఎకానమీలో ఎక్కువ డామినేట్ చేస్తుందని చెప్పేసి దానికి ఆపోజిట్గా మనకు అంటే వీళ్ళందరూ కలిసి మనకు ఫర్దర్గా మనకు ఫ్యూచర్లో ఖచ్చితంగా మనకు ఈ ఈస్టర్న్ కంట్రీస్ మనకు ఖచ్చితంగా ఫేవరబుల్గా ఉంటాయి. ఈస్టర్న్ కంట్రీస్ మనకు డెవలప్ అవుతాయని చెప్పేసి ఉద్దేశంతో మనకేందంటే మనకు బ్రిక్స్ సమ్మిట్ అనేది మనకు మెన్ మేము బ్రిక్స్ అనేది మనకు స్టార్ట్ అయ్యడం జరిగిందనమాట. అది సేమ్ టైం ప్రెజెంట్ బ్రిక్స్ మీటింగ్ అనేది మనకు 15th మీటింగ్ అనమాట యాక్చువల్‌గా ఇది. ఓకే. బ్రిక్స్ మీటింగ్ వచ్చేసి మనకు 15th మీటింగ్ ఇది. అర్థమవుతుందా? 15th మీటింగ్ అనమాట. యాక్చువల్‌గా 2001లో ఓకే. వాట్స్ మెయిన్ థింగ్ వచ్చేసి మనకేంటంటే ఈ 2001లో ఓకే. 2001లో ఈ జిమ్ ఓ'నెయిల్ ఓకే. జిమ్ ఓ'నెయిల్ అనే పర్సన్ ఏంటంటే మనకు ఈ బ్రిక్స్ అనే ఐడియాని డెవలప్ చేశారన్నమాట. స్టార్ట్ చేశారు. ఓకే. ఇలా ఎకానమిస్ట్ అనమాట ఈయన. ఇలా ఈస్టర్న్ కంట్రీస్ అని మనం కూటమిలా ఉడితే ఏమవుతుందంటే మనకు ఫర్దర్ హెల్ప్ చేసుకున్నాం అనుకోండి. ఫ్యూచర్‌లో మనకి ఖచ్చితంగా ఈస్టర్న్ కంట్రీస్ మనకు రూలింగ్‌లో ఉండే ఛాన్స్ ఉంది. అంటే పవర్‌లో ఉండే ఛాన్స్ అని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో, అందుకని చెప్పేసి మనకు ఇన్ ద ఇయర్ 2006 ఓకే. ఇన్ ద ఇయర్ 2006 ఈ ఫైనాన్స్ మినిస్టర్స్ అనేవాళ్ళు అంటే ఫైనాన్స్ మినిస్టర్స్ ఉంది కదా! ఈ న్యూయార్క్‌లో యాక్చువల్‌గా జనరల్ అసెంబ్లీ అనమాట. ఓకే. యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీకి వచ్చారనమాట. ఈ జనరల్ అసెంబ్లీలో సైడ్ ట్రాక్ వేసుకొని అక్కడ మనకేందంటే ఒక చిన్న మీటింగ్‌లా కండక్ట్ చేసుకున్నారు. మాకు జస్ట్ ఒక మాట్లాడుతున్నారనమాట. న్యూయార్క్‌లో అది ఫస్ట్ అయిందనమాట. ఇక్కడ బ్రిక్‌లు మాత్రమే ఉన్నాయి. అంటే మనకు బ్రిటన్, రష్యా, ఓకే. ఇండియా అండ్ చైనా. ఓకే. ఈ 4 కంట్రీస్ ఫస్ట్ ఉన్నాయన్నమాట మీటింగ్‌లో. ఆ మీటింగ్‌లో తర్వాత మన 2009లో ఓకే. ఫుల్ ఫ్లెడ్జ్డ్ సమ్మిట్ జరిగిందనమాట. ఓకే. ఎకనామిక్ డిస్ట్రక్షన్ వచ్చింది కదా! 2007 2018లో 2008లో 2007లో మనకు ఎకానమీ మొత్తం వర్స్ట్ అయిపోయిందనమాట. డిప్రెషన్ క్రియేట్ అయింది ఇక్కడ మనకు వరల్డ్‌లో. సో, ఆ టైంలో ఏందంటే 2009లో ఏందంటే ఒక సమ్మిట్ జరిగిందనమాట. సమ్మిట్ లెవెల్ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్‌లో మనకు 4 కంట్రీస్ అఫీషియల్‌గా మనకు ఈ ప్రెసిడెంట్స్ లేదా ప్రైమ్ మినిస్టర్స్ అనే వాళ్ళు మీట్ అవ్వడం జరిగిందనమాట. దాంట్లో వాళ్ళందరూ డిక్లేర్ చేసుకున్నారు. అంటే మనందరం కలిసి పోరాడాలని చెప్పేసి మనకు ఈ మీటింగ్ కొద్దిగా స్ట్రాంగ్ అయిందనమాట. బట్ 2010లో ఏందంటే వన్ మోర్ కంట్రీ జాయిన్ టు ది బ్రిక్స్ అనమాట. ఆ కంట్రీ సౌత్ ఆఫ్రికా. ఓకే. ఇలా మన బ్రిక్స్ కంట్రీ మనం టోటల్‌గా మనకు బ్రిక్స్ అనేది ఫార్మ్ అయిందనమాట. ఎందుకోసం అంటే ఫైట్ అని కాదు. టు రెసిస్ట్ అగైన్స్ట్ ది ఒక ఈ వెస్టర్న్ డామినేషన్. ఓకే. వెస్టర్న్ డామినేషన్‌కి రెసిస్ట్ చేయడం కోసం అని చెప్పేసి మనకు ఈ కంట్రీస్ అన్ని ఫార్మ్ కావడనమాట. ఒక ప్రెజెంట్ వచ్చేసి మనకు 15th మనకు బ్రిక్స్ సమ్మిట్ అనమాట. ఇండియా చైర్ చేస్తుందనమాట ఇది. ఓకే. ఇండియా అనేది మనకు ఈ మీటింగ్ హెడ్ చేస్తుందనమాట. అంటే మనకు ప్రెజెంట్ ఈ మీటింగ్ చైర్మన్ ఎవరంటే మనకు ఇండియా అనమాట. ఓకే. అటువంటి బ్రిక్స్ విల్ హెల్ప్ ఇండియా ఇన్ ఫైటింగ్ కోవిడ్-19 సేస్ చైనా మినిస్టర్. ఓకే. చైనా మినిస్టర్ మన మీటింగ్‌లో కొన్ని స్టెప్స్ తీసుకున్నారు వాళ్ళు. ఆ స్టెప్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే మనకి ఏం రెజల్యూషన్ తీసుకున్నారని డిస్కస్ చేస్తాం. ఒక తర్వాత చూడండి ఇక్కడ ఛాలెంజెస్ టు వెస్ట్ డామినేటెడ్ అంటే సింపుల్‌గా ఏందంటే మనకు గ్లోబల్ ఫైనాన్షియల్‌లో మన సింపుల్‌గా ఈ వరల్డ్ బ్యాంక్ కావచ్చు లేదా మీన్ ఐఎంఎఫ్ కావచ్చు. ఈ 2 కూడా ఏందంటే వెస్టర్న్ కంట్రీస్ డామినేట్ చేస్తున్నాయన్నమాట. ఈ వరల్డ్ బ్యాంక్ వచ్చేసి మనకు యూఎస్ఏ డామినేట్ చేస్తుంది. అలాగే మనకు ఈ ఐఎంఎఫ్ వచ్చేసి మనకు యూరోప్ కంట్రీస్ ఉన్నాయి కదా! ఈయూ. యూరోప్ కంట్రీస్ మొత్తం డామినేట్ చేస్తుంటాయి అనమాట. సో, యూరోప్ కంట్రీస్ ఈ ఐఎంఎఫ్ డామినేట్ చేస్తుంది. అదే వరల్డ్ బ్యాంక్ వచ్చేసి మనకు యూఎస్ఏ డామినేట్ చేస్తా ఉంది. అంటే ఇక్కడ వాళ్ళు చెప్పిందే మనకు ఏంది జరుగుతుందనమాట ఈ కంట్రీస్‌లో. సో, అందుకని చెప్పేసి మనకు కూడా అంటే మన యూరోపియన్ కంట్రీస్ కూడా మాత్రమే ఈ వరల్డ్ బ్యాంక్‌లో లేదా ఐఎంఎఫ్‌లో పార్ట్ కాదు. అన్ని కంట్రీస్ పార్టీ. బట్ ఏందంటే ఓటింగ్స్‌లో కానీ లేదంటే వేరే వేరే యాక్టివిటీస్‌లో మొత్తం వీళ్ళ డామినేషన్ ఉంటుందన్నమాట. సో, దానికి అపోజిట్‌గా ఒక కౌంటర్ అటాక్ ఏందంటే మనకు వాట్ వి కాల్ ఒక బ్యాంక్ స్టార్ట్ చేశారనమాట. ఓకేనా. ఈ బ్యాంక్ పేరు ఏందంటే వాట్ వి కాల్ ఇక్కడ మనకు ఎన్‌డీబీ ఓకేనా అండి. సిఆర్ఏ ఈ 2 స్టార్ట్ చేశారనమాట. దీనికి ఆ కౌంటర్ అటాక్ అంటే వరల్డ్ బ్యాంక్ అలాగే ఐఎంఎఫ్‌కి మనకు ఆ కౌంటర్ అటాక్ మనకు ఈ ఈ 2 బ్యాంక్స్ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. దేంట్లో అంటే ఫోర్జెల్లా ఓకే. ఫోర్జెల్లా సమ్మిట్ 2014 ఓకే. ఫోర్జెల్లా సమ్మిట్ 2014లో మనకి ఈ 2 స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఏంది ఎన్‌డీబీ అండ్ అట్ ది సేమ్ టైమ్ సిఆర్ఏ ఓకేనా. ఈ 2 మనకేందంటే మనకు ఇంపార్టెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ దట్ ఈస్ మేడ్ బై ది బ్రిక్స్. ఓకే. బ్రిక్స్ మేడ్ చేసినటువంటి ఇంపార్టెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ చెప్పొచ్చు. ఓకేనా.
ప్రెజెంట్ ఇక్కడ మనకు ఈ మీటింగ్లో ఏం రెజల్యూషన్ తీసుకున్నారు 2021 ఈ బ్రిక్స్ సమ్మిట్లో ఏంటంటే ఏం రెజల్యూషన్ తీసుకున్నారంటే వాట్ వి కాల్ ద ఫస్ట్ వన్ ఈస్ టు ఫైట్ అగేన్స్ట్ ది కోవిడ్-19. ఓకే, ఫైట్ అగేన్స్ట్ కోవిడ్-19. అట్ ద సేమ్ టైం వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రిఫార్మ్ ఇస్ దట్ యుఎన్ రిఫార్మ్స్. ఓకే, యుఎన్ రిఫార్మ్స్ గురించి డిస్కస్ చేశారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట యుఎన్ రిఫార్మ్స్ అని సింపుల్గా ఏంటంటే రిగార్డింగ్ ది యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, ఓకే, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్ సెక్రటేరియట్, ఓకేనా, మీన్ వాటికల్ ఎకనామిక్ అండ్ సోషల్ మీన్ కౌన్సిల్ అనమాట. ఈ ఫోర్ వాటిలో కూడా మనం చేంజెస్ తీసుకురావాలి, రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది అనమాట ఈ ఆర్టికల్లో. యాక్చువల్గా వీటి మీద చేంజెస్ తీసుకురావాలని చెప్పేసి మనకు ఆల్రెడీ G4 అని చెప్పేసి ఇండియా అలాగే జర్మనీ అని జపాన్, ఓకే, ఇండియా, బ్రెజిల్, జర్మనీ అండ్ జపాన్ ఈ కంట్రీస్ని కలిసి మనం ఆల్రెడీ ఫైట్ చేస్తున్నాం అన్నమాట. దీనికోసం అంటే రిఫార్మ్స్ తీసుకురావాలి. సెక్యూరిటీ కౌన్సిల్ ఓన్లీ 5 మెంబర్స్ మాత్రమే ఉన్నారు. ఈ 5 మెంబర్స్లో మనకు కొన్ని కంట్రీస్ మాత్రమే ఆ టైంలో పవర్ఫుల్ కంట్రీస్ అవన్నీ. ప్రజెంట్ అలాంటి పవర్ఫుల్ కంట్రీస్ ఏం లేవని చెప్పేసి మనకు చెప్తున్నారనమాట. బట్ ఈ 5 కంట్రీస్ కూడా మనకు ఈ రిఫార్మ్స్ తీసుకురావడానికి వీళ్ళు వీటో పవర్ ఉంటుందన్నమాట. ఎవరికి? యుఎన్ఎస్సీ వాళ్ళకి, ఓకే, సెక్యూరిటీ కౌన్సిల్ ఉండే వాళ్ళకి ఏంటంటే వాట్ వి కాల్ ఇక్కడ వీటో పవర్ ఉంటుంది. వీటో పవర్ యూజ్ చేసుకొని మనకు మొత్తం రిఫార్మ్స్ మొత్తం ఆపేయచ్చు అనమాట. సో దీంట్లో ఎవరు ఆపుతున్నారు ఫస్ట్ నుంచి అంటే మనకి సింపుల్గా చైనా. ఓకే, చైనా ఏం చేస్తుందంటే ప్రతి విషయంలో మనకు అడ్డపడుతుంది అనమాట. రిఫార్మ్స్లో కానీ వేరే యాక్టివిటీస్లో కూడా. ఎందుకంటే వీళ్ళకి ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మెంబర్స్కి వీటో పవర్ ఉంటుంది. సో దాన్ని యూజ్ చేసుకొని మనకి ఇక్కడ వాట్ వీల్ చైనా అనేది మన అన్ని విషయాలు అడ్డపడుతుంది అనమాట. బట్ ప్రజెంట్ ఏంటంటే ఫస్ట్ టైం ఏంటంటే ఒక రెజల్యూషన్ తీసుకొచ్చారనమాట. ఎందుకోసం అంటే టు మేక్ రిఫార్మ్స్ ఇన్ ది యుఎన్. ఓకే, యుఎన్ వల్ల మనం రిఫార్మ్స్ తీసుకురావాలి అని చెప్పేసి మనకు ఈ ఇంక్లూడ్ చైనా ఉంది కదా బ్రిక్స్ సమిట్లో, చైనా కూడా పార్ట్ కాబట్టి చైనా కూడా హెల్ప్ చేసి ఓకే చెప్పింది కాబట్టి మనకు ఫర్దర్గా ఈ కొన్ని రిఫార్మ్స్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. చాలా ఇంపార్టెంట్ ఇది యుఎన్ రిఫార్మ్స్ అనేది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకు ఈ రష్యా అండ్ సౌత్ ఆఫ్రికా కూడా మనకు ఈ బ్యాక్ సపోర్ట్ చేస్తున్నాయి మనకు దీనికి రిఫార్మ్స్ కోసం. ఓకే, దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ రెజల్యూషన్ దట్ టుక్ బై ది బ్రిక్స్ సమ్మిట్. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మనకు ఈ బ్రిక్స్ కౌంటర్ టెర్రరిజం స్ట్రాటజీ, టెర్రరిజం మీద అగేన్స్ట్ పోరాడాలని చెప్పేసి కూడా ఈ బ్రిక్స్ సమ్మిట్లో మనం చెప్పడం జరిగింది అనమాట. ఓకే, దీస్ ఆర్ 3 ఇంపార్టెంట్ రెజల్యూషన్ దట్ ఇస్ మేడ్ బై ది బ్రిక్స్ సమ్మిట్ అనమాట 2021. వాట్ వి కాల్ ఫారెన్ మినిస్టర్స్ అందరూ కలిసిన మీటింగ్లో అనమాట. అర్థమవుతుంది. దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ది ఇంపార్టెంట్ న్యూస్ అబౌట్ ది బ్రిక్స్. నుంచి మనకి ఫర్దర్గా వచ్చిందని మనం డిస్కస్ చేస్తాం ఫర్దర్ క్లియర్గా. ఓకే, దీస్ ఆర్ అబౌట్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి అబౌట్ ది వాట్ వి కాల్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. ఓకే, డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఏంటంటే మనకు ది సెంటర్ ఇష్యూడ్ నోటీస్ టు ఎక్స్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ అండర్ ఇట్. ఓకే, ఈ సెక్షన్ అంటే సెక్షన్ 51 బేస్ చేసుకొని, ఓకే, ఈ ఎక్స్ చీఫ్ సిఎస్ అనమాట ఎవరైనా ఈయన మీద మెయిన్ వాట్ వి కాల్ ఒక సోకాస్ నోటీస్ని ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే, ఎందుకోసం ఈ నోటీస్ ఇచ్చారంటే బికాస్ ఏంటంటే వాట్ వి కాల్ అఫీషియల్స్ ఎవరైనా కానీ, ఓకే, ఈ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్కి బేస్ చేసుకొని ఇప్పుడున్న డిసాస్టర్ టైంలో ఎవరైనా అఫీషియల్స్ గవర్నమెంట్ ఆర్డర్స్ ఓబే చేయకుండా ఉంటే, గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకుండా ఉన్నప్పుడైతే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ టు వాటి ఏంటంటే పనిషబుల్ అనమాట. పనిషబుల్ అప్ టు 2 years ఆర్ ఇంప్రిజన్మెంట్. ఇంప్రిజన్మెంట్ అంటే మనకు 2 years వరకు ఉంటుంది, అంటే జైల్లో 2 years వేసేస్తారనమాట. అండ్ అలాగే మనకి ఇంకోటి ఏంటంటే మనకు ఫైన్ వేయచ్చు, లేదంటే మనకు పనిష్మెంట్ ప్లస్ ఫైన్ రెండు ఉండొచ్చు అనమాట. సో ఈ రెండు మనకి ఏంటంటే ఈ సెక్షన్ 51 ఎవరైతే అమలు చేయకుండా ఉండరు అలాంటి వ్యక్తుల మీదకి కేసు అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఇచ్చిన ఆర్డర్స్ ఫాలో కాలేదని చెప్పేసి మనకు వెస్ట్ బెంగాల్ ఎక్స్ వాట్ వి కాల్ సిఎస్ అనమాట. ఆయన దీని మీద మన కేసు అనేది ఫైల్ చేయడం జరిగింది. ఓకే, ఇది ఎందుకోసము ఈ అబ్స్ట్రాక్ట్ ద ఆర్డర్స్ ఆర్ రిఫ్యూజ్ టు కంప్లై. ఓకే, డైరెక్టర్స్ డైరెక్షన్స్ మీరు ఫాలో కాకుండా ఉంటే ఎవరి డైరెక్షన్స్ అయినా మనకు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు, స్టేట్ గవర్నమెంట్ కావచ్చు, ఓకే, అలాగే మనకు నేషనల్ వాటికల్ ఎమర్జెన్సీ కౌన్సిల్ కావచ్చు, స్టేట్ ఎమర్జెన్సీ కౌన్సిల్ కావచ్చు, లేదంటే డిస్ట్రిక్ట్ అథారిటీస్ కావచ్చు. ఏవైనా మనకి ఎమర్జెన్సీ టైంలో ఈ ఇచ్చిన డైరెక్షన్ ఎవరైనా ఫాలో కాకుండా ఉంటే కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ అనే వాళ్ళు అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా వీళ్ళందరూ లైబుల్ అనమాట ఇవ్వండి పనిష్మెంట్కి. ఓకే, అర్థమవుతుందా? అకౌంట్ సెక్షన్ 51 ఇన్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 ప్రకారం ఏంటంటే వీళ్ళు వాస్ ఫస్ట్ ఎన్ఫోర్స్ డ్యూరింగ్ ద పాండమిక్. యాక్ట్ ఈస్ ఆఫ్ వింటేజ్ వాస్ ఫస్ట్ ఎన్ఫోర్స్ డ్యూరింగ్ ద పాండమిక్. పాండమిక్ టైంలో ఏమైనా ప్రాబ్లమ్ క్రియేట్ అయినప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఫాలో కాకుండా ఉంటే అది ఏమవుతుందంటే మనకు ఆపోజిట్ అని చెప్పేసి మనకు ఈ ఆర్టికల్ చెప్తుంది అనమాట. సో దీని మీద మనకు సోకాస్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే, ఫర్దర్గా మనకు దీనికి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా ఉన్నాయి. బట్ అవన్నీ మనకు ప్రజెంట్ ఈ పాయింట్ ఆఫ్ లో వస్తలేదు. బట్ ప్రజెంట్ ఏంటంటే మనకి సెక్షన్ 51 అండ్ డిసాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005 అనేది మనకు ఇంపార్టెంట్ అనమాట. సెక్షన్ 51 ఏం చెప్తుందో చూడాలన్నమాట. ఓకే, అలాగే ఎందుకోసం ఇది మనకు ఇంపార్టెంట్ అని చెప్పేసి మనకు ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ఓకే, ఈరోజు ఆర్టికల్స్ ఇవన్నమాట. టుమారో ఆర్టికల్స్ డిస్కస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
and subscribe to our channel and support our channel.